అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళ ఇంట్లోనూ, బయట అన్ని రంగాల్లో దేశానికి వెన్నెముక వంటిది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవటానికి కారణము 1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 15,000 మంది మహిళలు వాళ్ళ పనితనము, వాళ్ళ పని టైమింగ్స్ తగ్గించమని, వాళ్ళ ఓటు హక్కు కోసము, ప్లస్ జీతాన్ని పెంచమని పోరాటం చేశారు. ఆ పోరాటం, ఆ నిరసనకి గుర్తుగా ఈ మహిళా దినోత్సవంగా ఈరోజు ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్య సమితి ఈ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించి, అప్పటి నుంచి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది. మహిళలని ఇంట్లో, బయట గౌరవించి ఈరోజు జరుపుకొని 8వ రోజు, మార్చి 8వ రోజు కాకుండా అన్ని రోజులు మహిళల్ని గౌరవించి, వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. మారుమూల ప్రాంతాల్లో ఇంకా మహిళలు చదువుకు దూరమై ఇల్లిటరేట్స్గా ఉన్నారు. కాబట్టి మహిళలందరికీ చదువు ఒక ప్రాముఖ్యత చెప్పి, అందరూ చదువుకొని ముందుకు రావాలని, ముందంజ వేయాలని, అన్ని రంగాలలో ముందుకు ఉండాలనేసి ఈ ప్రభుత్వము పని చేయాలి. మహిళలు అన్ని రంగాలలో అంటే అంతర్జాతీయంగానే కాక అంతరిక్షంలో మరియు అన్ని రంగాలలో మగవారికి సమానంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించి అందరినీ గౌరవించాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ, నేను జీవి శైలజ, వైఫ్ ఆఫ్ పి పరమశివన్ గారు, తిరుపతి. జై భీమ్.